నేటి రాశి ఫలాలు. అమ్మ, మరి నేటి రాశి ఫలితాల వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పకుండా. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ కుటుంబ వాతావరణం మీకు వీలైనన్ని మంచి సౌకర్యాలని కలగజేసే విధంగా ఉండడం, కుటుంబ సభ్యులతో మంచిగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, మీ యొక్క సలహాలు కానీ మీ సంప్రదింపులు కానీ వారికి అవసరమైన సమయంలో అనుకూల ఫలితాలని అందించడం, అలాగే దైవక్షేత్రాలను దర్శించడానికి తల్లిదండ్రులతో కలిపి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, తద్వారా వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా మీరు మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు ఇవన్నీ కూడా మనకి ఈ రోజున వీళ్ళకి వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం చూసుకున్నట్లయితే సంఘంలో గుర్తింపు, గౌరవం, చాకచక్యంగా పనులు నెరవేర్చుకోగలుగుతారు. మీ యొక్క అడ్వైజర్ల వల్ల మీ యొక్క స్నేహాలకు కానీ అంటే మీ యొక్క ముఖ్యులకి మీ యొక్క సలహాలు చాలా అవసరం అవుతాయి. అలాగే వ్యక్తులతో సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ప్రణాళికాపరంగా ముందుకు చూసుకుంటూ పెడతారు. అలాగే అత్యవసరమైన నిర్ణయాలకి కీలక సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మృగశిర, తర్వాత దీంతో పాటుగా ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు కూడా ఈ మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వారికి ఈ రోజున ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. కానీ అవి ఆధ్యాత్మికపరమైన ఖర్చులు, తర్వాత వృత్తికి సంబంధించే ఖర్చులు కనుక అవి కొంత మానసిక ప్రశాంతతని మీకు అందజేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు మీ దగ్గర ఎవరైనా ఏదైనా రుణాలు తీసుకుంటే అది వాళ్ళు చెల్లించే విధంగా వారితో మీరు చర్చలు జరపడం లాంటివి, అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, అన్నిటికంటే కూడా ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన ఖర్చులు అంటే వారి యొక్క ప్రయాణం సంబంధించిన విషయాల్లో కానీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి. మైక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశిలోకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఇవన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఆశించిన ఫలితాలు అంటే ఇప్పటిదాకా ఎదురు చూసిన విషయాలలో మీకు మంచి సమాచారాన్ని అందుకోవడం అనేది, దానికి తగినట్లుగా మానసిక ప్రశాంతత అనేది అధికంగా ఉండడం, చేద్దామనుకున్న కార్యక్రమాలకి సరియైన నిర్ణయం సరియైన సమయంలో తీసుకోగలగడం, ఆ విషయంలో పెద్దల సహకారంతో అంటే అది తండ్రి కానీ లేకపోతే ఇంకెవరైనా మీ యొక్క పెద్దలు ఎవరైనా సరే వారి యొక్క సహాయ సహకారాలతో మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని ఆచరణలో పెట్టే విధంగా ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఒక మంచి అవకాశం రావడం, లేకపోతే దానికి తగిన వ్యక్తులను మీరు కలిసి మీరు దానికి సంబంధించిన చర్చలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అంటే నూతన బాధ్యతలు, అలాగే వృత్తిలో అధిక బాధ్యతలతో కూడిన శ్రమ, గుర్తింపు, గౌరవం మొదలైనవి ఉంటాయి. అలాగే పెద్దలని అంటే గురువుల లాంటి ఒక వ్యక్తులని మీ యొక్క వృత్తిలో కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన ప్రయాణాలకు కూడా ఈ రోజున అవకాశాలు అధికంగా ఉంటాయి. శ్రమ అనేది అధికంగా ఉండడం వల్ల కొంత నిస్త్రాణగా ఉండడం, తర్వాత సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం, దీనివల్ల కొంత శ్రమ అధికంగా ఉండి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి శారీరక శ్రద్ధ అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకొని వేళకి ఆహార స్వీకరణ అనేది ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకుంటూ ముందుకు వెళ్ళాలి.
కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త, ఈ 2 పాదాలు, ఇవన్నీ కూడా కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం తీసుకుంటాము. ఈ కన్యా రాశి వారికి ప్రయాణాలకి ఎక్కువ అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. అవి కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు, తీర్థయాత్రలు లాంటివి, తండ్రితోనూ అలాగే భాగస్వామితోనూ చర్చించి వాటికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది, సామాజిక సేవ చేయడం, మీ శ్రమకి గుర్తింపు లభ్యమవడం, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉండడం, అలాగే ఆధ్యాత్మిక ప్రవచనాలు మొదలైనవి వినడానికి ఎక్కువ శ్రద్ధ, ఆసక్తి చూపించడానికి ఆస్కారం ఉంది. తులారాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఈ రోజున రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు అనేవి కొంత అధికంగా ఉంటాయి. అంటే మీకు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నట్టు కనబడుతూ కూడా, అంటే మీరు ఊహించని విధంగా మీ మీద ఈర్ష్యాసూయుల వల్ల కావచ్చు, లేకపోతే మీరు ఇంకా ముందుకు పెడుతున్నారన్న భావనతో ఇబ్బంది పెట్టాలని కానీ అనుకోని వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలను రీత్యా వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతుంది. అలాగే ఈ రోజున ముఖ్యమైన వ్యక్తులు, అంటే మీ యొక్క అన్నదమ్ములతో కానీ లేకపోతే సోదరవర్గం ఎవరితోనైనా సరే, వాళ్ళతో మీరు చర్చించి కొన్ని మంచి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. రోగనిరోధక శక్తి విషయంలో కూడా వీళ్ళంత జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లో కానీ, ముఖ్యంగా వృత్తికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు చేస్తున్న నూతన ప్రయోగాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరుల వల్ల ఇబ్బందుల్ని ఎదుర్కొనే విధంగా మీరు సమాయుక్తంగా ముందుకు పెడుతున్నట్లయితే మీకు ఇబ్బందులు అనేవి అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకోవాలి. ఈ యొక్క వృశ్చిక రాశిలోకి ముఖ్యంగా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి సాంఘిక సంబంధాలు బలపడతాయి. మంచి మిత్రత్వాలు, నూతన పరిచయాలు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, కళాకారులకు అనుకూలం, అలాగే ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాళ్ళు కానీ, గౌరవ సంబంధమైన వృత్తులలో ఉండే వాళ్ళందరికీ కూడా చక్కటి గుర్తింపు, గౌరవం లభ్యమవ్వడం, పదోన్నతులకు కూడా అవకాశాలు లాంటివి లభ్యమవడానికి ఒకటి అవకాశం ఉంటే, భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా అపార్థాలు అనేవి తొలగిపోవడం, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు పాటుపడడం, మంచి రిజల్ట్స్ రావడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుసు రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు లాంటివి ఉన్నప్పటికీ కూడా అవి మీకు ప్రత్యేకంగా మీ కొరకు మీరు పెట్టుకోవడం, అంటే వ్యక్తిగత శ్రద్ధతో మీ కొరకు, అలాగే మీ విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, గృహ వాహన సంబంధ విషయాలకు కావచ్చు, ఖర్చులు అనేవి అధికంగా పెట్టడం అనేది, అలాగే మాతృ సంబంధమైన విషయాలు, అంటే తల్లికి సంబంధించిన విషయాలు, వారి ఆదాయం కావచ్చు, వాళ్ళ యొక్క స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా బంధువులతో కూడిన చర్చలు, వారితో మీరు సంప్రదించి వారి యొక్క ఆలోచనల పరంగా మీరు ముందుకు వెళ్ళడం, అందరికీ తల్లో నాలుకలాగా మీరు ముందుకు వెళుతూ, అంటే శత్రువుల మీద విజయం సాధించే విధంగా, శత్రుత్వాలు లేకుండా ముందుకెళ్లే విధంగా మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత మానసిక ప్రశాంతత అనే విషయంలో తక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ అసంతృప్తిని అధిగమించే దిశగా మీరు చేసే ప్రయత్నాలు అనుకూలతను సిద్ధింపచేస్తాయి. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ యొక్క మకర రాశి వారికి ఈ రోజున ప్రధానంగా వ్యక్తులతో సత్సంబంధాలు అనేవి బలపడే విధంగా, ఇష్టపడిన వ్యక్తులతో అపార్థాలు లేకుండా ముందుకు వెళ్ళే వైనంగా, వివాహార్థులకు వివాహానికి సంబంధించిన విషయాల్లో చర్చలు జరిగే రకంగా, చాలా విషయాల్లో మీకు అనుకూలతలు సిద్ధింపజరిగే విధంగా ఉన్నప్పటికంటే ఇష్టపడిన వ్యక్తులతో మీ యొక్క మాటలు కానీ చర్చలు కానీ మంచిగా ఒక కన్క్లూజన్కి వచ్చే విధంగా ఉన్నప్పటికీ కూడా తెలియని అభద్రతాభావం, అసంతృప్తి,
ఆందోళన అనేవి అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు వాటిని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. అన్ని విధాలుగా కూడా టెన్షన్ అనేది లేకుండా ముందుకు వెళ్ళడానికి శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పఠిస్తూ మీరు కార్యక్రమాలని మొదలుపెట్టినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ అసంతృప్తిని, ఆందోళనని అధిగమించగలుగుతారు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా కుటుంబపరమైన విషయాలలో, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేకపోతే మీకు చాలా ఆత్మీయులకు సంబంధించిన విషయాల్లో మీకు ఆసక్తికరమైన పరిణామాలు అంటే వాటికి సంబంధించిన విషయాల్లో మీరు వర్తమానాలు అందుకోవడం కానీ, విద్యార్థులకు విద్యకి సంబంధించి దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటి వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా వాటిని మంచి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్ళాలి. స్థిరాస్తుల కోసం మీరు ఆలోచనలు అధికంగా చేస్తారు. ముఖ్యంగా గృహ వాహన సంబంధమైన విషయాలకు సంబంధించి వాటి మార్పుల కొరకు, అంటే ఆల్రెడీ ఉన్నవి తీసేసి కొత్తవి తీసుకుందామని కానీ, లేకపోతే కొత్త వాటికి మీరు చేసే ప్రయత్నాలు కానీ ఈ రోజున కీలకంగా కొన్ని చర్చలు జరపడానికి ఆస్కారం ఉంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభాద్ర, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఇదంతా కూడా మనకి మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున మీకు వృత్తికి సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగతమైన విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాలు, ఈ రెండిటికి సంబంధించిన విషయాలలో తోటి వ్యక్తులు అంటే కొలీగ్స్తో అభిప్రాయ భేదాలు రాకుండా ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. ప్రశాంతత కోల్పోకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కమ్యూనికేషన్ బాగుంటుంది. కొత్త విషయాల్లో ముందుకు పెడతారు. స్థిర నిర్ణయాలు, అభిప్రాయాలు బాగున్నప్పటికీ మీ యొక్క ఆలోచనలు కొన్నిసార్లు మీకే అది అంటే నెగిటివిటీ అనేది ఏర్పడే అవకాశాలను రీచ్, అంటే ఇది చేస్తే ఎంతవరకు బాగుంటుంది, చేద్దాం వద్దా అని ప్రతి విషయాన్ని కొంత ఎక్కువ వేవరీగా ఆలోచించే అవకాశాలున్న రీత్యా కొంత ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా కొలీగ్స్తో కానీ తోటి వ్యక్తులతో కానీ చాలా చక్కగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారని మనం భావించవచ్చు.